సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి. టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కడ చూసినా 2027 సంక్రాంతి సినిమాల గురించే చర్చ జరుగుతోంది అని తెలుసు కదా. ఏ హీరో ఎప్పుడు వస్తాడు, ఏ సినిమా ఏ తేదీన లాక్ చేసుకుంది, థియేటర్ల పంపకం అసలు ఎలా ఉంటుంది అన్న ప్రశ్నలతోనే ఇండస్ట్రీ వర్గాలు, డిస్ట్రిబ్యూటర్లు బిజీగా ఉన్నారు. అయితే సంక్రాంతి మీద అందరి దృష్టి ఉన్న సమయంలో మరో ఒక ఆసక్తికరమైన సీజన్ కూడా నెమ్మదిగా వేడెక్కుతోంది. అదే డిసెంబర్. ఈ ఏడాది చివరి నెలలో కూడా వరుసగా భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. సంక్రాంతి సీజన్లో ఒకేసారి ఎక్కువ సినిమాలు విడుదలైతే థియేటర్ల సమస్యతో పాటు ఓపెనింగ్స్, కలెక్షన్ల విషయంలో కూడా ప్రతి సినిమాకు ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే కొంతమంది నిర్మాతలు పండుగ పోటీని తప్పించుకొని డిసెంబర్లోనే తమ సినిమాలను విడుదల చేయాలని డిసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కరుగా డిసెంబర్ స్లాట్ వైపు అడుగులు వేస్తూ ఉంటే సంవత్సరం నుంచి చివరి నెలలో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి సందడి ఉండేలా కనిపిస్తోంది. డిసెంబర్ రేసులో ఇప్పటికే అధికారికంగా అడుగుపెట్టిన సినిమా ప్రభాస్ నటిస్తున్న ఫౌజే. హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లుగా మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కావడం, హను రాఘవపూడి గత చిత్రాల తరహాలో ప్రేమ, భావోద్వేగాలతో పాటు భారీ స్థాయిలో కథను తెరకెక్కిస్తున్నారన్న వార్తలు రావడంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. విడుదలకు ఇంకా సుమారు 3 నెలల సమయం మాత్రమే ఉండడంతో చిత్ర బృందం ప్రస్తుతం షూటింగ్ పనులను వేగవంతం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. చివరి షెడ్యూల్ను వీలైనంత త్వరగా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను తగినంత సమయం కేటాయించాలన్న ఆలోచనలో దర్శకుడు ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రభాస్ సినిమా కాబట్టి దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో ఉండే ఛాన్స్ ఉంది. డిసెంబర్లో మరో పెద్ద సినిమా బాలకృష్ణ 111. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న విడుదల చేయాలన్న ఆలోచన దాదాపు ఖరారైనట్లుగా టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ప్రస్తుతం బాలకృష్ణ గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన అక్టోబర్ నుంచి మళ్లీ షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే మిగిలిన షూటింగ్ను వేగంగా పూర్తి చేసి అనుకున్న సమయానికి సినిమాను సిద్ధం చేసే అవకాశం ఉంటుంది. బాలయ్యకు డిసెంబర్ క్రిస్మస్ సీజన్ కూడా గతంలో మంచి హిట్ అందించింది. అందుకే ఈ సీజన్ ఆయన సినిమాకు కూడా కలిసిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. అక్కినేని నాగార్జున కెరియర్లో మైలురాయిగా నిలవబోతున్న 100వ చిత్రం కింగ్ 100 కూడా డిసెంబర్ రేసులో వచ్చే అవకాశం ఉందన్న చర్చలు జరుగుతున్నాయి. నాగార్జునకు మాస్ మన్మథుడు వంటి సినిమాలు గతంలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా నాకు ప్రత్యేకమైన మాస్ ఇమేజ్, స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న నేపథ్యంలో ఆయన 100వ సినిమాపై అభిమానుల్లో సహజంగానే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ నెలాఖరులో విడుదల చేయాలన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 100వ సినిమా కావడంతో సాధారణ సినిమాల కంటే ఈ ప్రాజెక్టుపై మరింత ప్రత్యేక దృష్టి ఉంది. అందుకే సరైన రిలీజ్ డేట్ కోసం చిత్ర బృందం వేచి చూస్తున్నట్లుగా తెలుస్తోంది. నాగచైతన్య నటిస్తున్న వృషకర్మ కూడా డిసెంబర్ వైపు చూస్తున్న సినిమాల్లో ఒకటిగా వినిపిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ ఇంకా స్పష్టత రావాల్సి ఉన్నప్పటికీ ఏడాది చివరి సీజన్ను టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఒక విషయంలో మాత్రం మేకర్స్ జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. నాగార్జున 100వ సినిమా కూడా డిసెంబర్లోనే వస్తే తండ్రి కొడుకుల సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ వద్ద పోటీ పడే పరిస్థితి రాకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. కనీసం 2 వారాల గ్యాప్ ఉండేలా విడుదల తేదీలను ప్లాన్ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ బాలయ్య 111 సినిమా ఏదైనా కారణంతో డిసెంబర్ స్లాట్ నుంచి తప్పుకుంటే ఆ ఖాళీని నాగచైతన్య సినిమా ఉపయోగించుకుంటుందా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. డిసెంబర్ రేస్లో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న శ్రీశ్రీ రాంపోతినేని 23వ చిత్రం కూడా వచ్చే అవకాశాలు పూర్తిగా కొట్టిపారేయలేము. ఈ సినిమాల విడుదల తేదీలపై ఇంకా స్పష్టత ప్రకటన లేకపోయినప్పటికీ డిసెంబర్ సీజన్ పై మేకర్స్ దృష్టి పెట్టినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలు కూడా రేసులోకి వస్తే డిసెంబర్ బాక్సాఫీస్ మరింత రసవత్తరంగా మారడం ఖాయం. ఒకవైపు పాన్ ఇండియా సినిమాలు, మరోవైపు తెలుగు స్టార్ హీరోల చిత్రాలు ఇలా వరుసగా రావడం ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించే అవకాశం ఉంది. డిసెంబర్ రేసును మరింత ఆసక్తికరంగా మార్చే సినిమా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న కింగ్. ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న ఈ సినిమాకు క్రిస్మస్ హాలిడే అదనపు ప్రయోజనం కాబోతున్నాయి. షారుఖ్ ఖాన్ సినిమాలకు దేశవ్యాప్తంగా భారీ మార్కెట్ ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా కింగ్ పై మంచి ఆసక్తే ఉంది. అదే సమయంలో బాలయ్య సినిమా కూడా క్రిస్మస్ సమయంలోనే వస్తే 2 సినిమాల మధ్య పోటీ
ఆసక్తికరంగా మారవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ప్రస్తుతం చర్చలో ఉన్న అన్ని సినిమాలకు అధికారిక విడుదల తేదీలు లాక్ కాలేదు. ఈ లిస్టులో ప్రభాస్, ఫౌజీ, షారుఖ్ ఖాన్ కింగ్ సినిమాలకు మాత్రమే విడుదల తేదీలపై స్పష్టత ఉంది. మిగిలిన సినిమాలు సరైన స్లాట్ కోసం ఎదురు చూస్తున్నాయి. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయా? సంక్రాంతి పోటీ అసలు ఎలా ఉంటుంది? ఇతర సినిమాల తేదీలు అసలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశాల ఆధారంగా డిసెంబర్ విడుదలపై తుది నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే డిసెంబర్ విడుదలలు నిర్మాతలకు మంచి ఆప్షన్ గా కనిపిస్తున్నాయి. సంక్రాంతి సీజన్లో ఏకంగా 6 సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఒక్కో సినిమాకు సరిపడా థియేటర్లు దొరకడం కష్టంగా మారే అవకాశం ఉంది. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి. మొత్తంగా సంక్రాంతి 2027పై ప్రస్తుతం టాలీవుడ్లో ఎంత హడావిడి ఉన్నా దానికి ముందు వచ్చే డిసెంబర్లో కూడా ఏ మాత్రం తగ్గేలా కనిపించడం లేదు. ప్రభాస్, ఫౌజీ, బాలయ్య 111, నాగార్జున కింగ్ 100, నాగ చైతన్య వృషకర్మ, దుల్కర్ సల్మాన్ శ్రీశ్రీ, రామ్ పోతినేని 23వ చిత్రం, షారుఖ్ ఖాన్ కింగ్ ఇలా వరుసగా పెద్ద సినిమాలు డిసెంబర్ వైపు చూస్తున్నాయి. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి